మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో టాప్ 100 లిస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి చోటు సంపాదించారు. తన పనితీరుతో గతంలో ఉన్న ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నారు. తనదైన మార్క్ పాలన చూపిస్తూ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ లిస్ట్ లో నిలిచారు. ఈసారి రిలీజ్ చేసిన లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 5గురికి మాత్రమే చోటు దక్కింది. 2025 సంవత్సరానికి గాను ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అత్యంత శక్తివంతులైన 100 మంది ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. గతేడాది నివేదికలో 38వ స్థానంలో ఉన్న ఆయన ఈసారి 10 ర్యాంకులు మెరుగుపడి 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. 2021లో టీపీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడంతో పాటు వర్గపోరుతో కూడిన కాంగ్రెస్ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం వైపు నడిపించారని నివేదిక పేర్కొంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ను ఓడించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బయటి వ్యక్తి అని కనిపించినప్పటికీ ఆ విమర్శలన్నింటినీ దాటుకుని పార్టీని విజయతీరం వైపు నడిపినట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. 6 గ్యారంటీల హామీ అమలు ఆయన ముందున్న ప్రధానమైన సవాలు అని స్పష్టం చేసింది. అలాగే యాక్టివ్ అవుతున్న బీజేపీని ఎదుర్కోవడం ఆయనకు సవాలు అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవాల్సి ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా దేశంలోనే అత్యంత శక్తివంతమైన చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా సీఎం రేవంత్ రెడ్డిని అభివర్ణించారు. రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్లు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలను దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయని రిపోర్ట్ తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత దక్కేలా చేశాయి. భారతీయ శక్తివంతులైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చోటు లభించడం భారత రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని వారు పేర్కొన్నారు.